L1, L2, L3 అనే పద్ధతిలో కాటన్ కార్పొరేషన్ వాళ్ళు 3 నిబంధనలు పెట్టి ఏం చేసిందంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఒక మిల్లు తర్వాత ఇంకొక మిల్లు పంపుతామనే ఉద్దేశంతో L1, L2, L3 అని గ్రేట్గా విభజించి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి మా స్టేటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ వాళ్ళు పోయి అందరి మీలో న్యాయం జరగాలి, ఎట్లయితే కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో వాళ్ళు సీఎండి గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆ ప్రతిపాదన మేరకు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి అందరికీ సమానంగా పంపిస్తామని చెప్పడం జరిగింది. దాంతో రాత్రి స్ట్రైక్ కాలం చేయడం జరిగింది. రైతు సోదరులు రేపటి నుంచి యథావిధిగా తెచ్చుకోవచ్చు. ఈ ఒక్కరోజు రైతు సోదరులు సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులు మనకు బంద్ చేయమని మాకు కాటన్ అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఎందుకనగా మనకు కాటన్ కార్పొరేషన్ వాళ్ళు కొత్త నిబంధనలు పెట్టడం జరిగింది. దాంతో మనకు జిన్నింగ్ మిల్లుల వ్యవస్థే మొత్తం రూపుమాపే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ దృష్ట్యా వాళ్ళ కాటన్ కార్పొరేషన్ వాళ్ళకి మన జిన్నింగ్ మిల్లు స్టేట్ అసోసియేషన్ వాళ్ళు బంద్ చేయడం చెప్పడం చేత బంద్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే L1, L2, L3 అని చెప్పని సీసీఐ వాళ్ళు కొత్తగా నిబంధనలు పెట్టడం జరిగింది. దీనివల్ల మొత్తం కాటన్ పరిశ్రమ వ్యవస్థకే దెబ్బతినేటట్టు ఉన్నది. ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము చేయడం జరిగిందని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో కూడా మా కష్టాలను వాళ్ళు వినియోగించుకోగా సరే మంచిది, మేము కూడా మీకు కూడా అందరం సహకరిస్తాము. ఈ సంవత్సరం ప్రతి L1, L2, L3 అనే బాబు కూడా కొన్ని నిబంధనలు సడలిస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు మాకు సహకరించారు. ఈ దృష్ట్యా మేము కాటన్ కార్పొరేషన్ వారికి మరియు మా కాటన్ స్టేట్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్, సెక్రటరీ మా అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. కాటన్ కార్పొరేషన్ వాళ్ళు యథావిధిగా రేపటి నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు. మేము కూడా ప్రైవేట్ నుంచి కూడా మేము రైతుల దగ్గర నుంచి పత్తి కొనుగోలు స్టార్ట్ చేస్తాం. కాబట్టి రైతు సోదరులు ఈ ఒక్కరోజు మాకు మీరు సహకరించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతూ రేపటి నుంచి యథావిధిగా మీకు పత్తి కొనుగోలు జరుగుతాయని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాం.